యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీకు దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు ఇశ్రాయేలులు దేవుడు ఏర్పరచుకొనిన జనాంగము, దేవుని ప్రతిష్ఠిత జనము. అందువలన దేవుడు ఇశ్రాయేలులతో గల సంబంధము వివరించుచు వారికి ఈ ఆదరణకరమైన వాక్కును మాటను సెలవీయడం జరిగింది. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకు తోడై ఉన్నాడు కాబట్టి వారిని శత్రువుల చేతిలో నుండి అనేకమైన ప్రమాదము నుండి రక్షించడము జరిగింది. నేడు నీకు కూడా ఈ దేవుడు సదాకాలం తోడై ఉంటే ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. కనుక నీవు తద్వారా దేవుడు నీకు తోడై ఉండి ప్రతి ప్రమాదము నుండి నిన్ను తప్పించును. ఆ దేవునిపై విశ్వాసం ఉంచుము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నాతో ఉన్నాడు కదా, ఆయనను నేను కోరుకున్నది ఎందుకు జరగట్లేదు, నేను ఎప్పటి నుంచో అడుగుతున్న దేనినే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అని మనిషి దేవుణ్ణి ఎన్నో కోరికలు కోరుకుంటుంటాడు. క్రమం తప్పకుండా కోరుతూ ఉంటాడు కూడా. కొన్ని సందర్భాల్లో ఆయనను మనిషి అని దేవుడి నుండి ఇవ్వకపోవడం గ్రహించి నిరాశ చెందుతూ ఉంటాడు. దేవుడు ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్న నీ కోరికలను తీర్చకపోవచ్చు, కానీ నీకు అవసరమైన దేనిని తక్కువ చేయడు. ఆయన తోడు నీకు దేనిని లోటు చేయనని గ్రహించు. ఆ పరమాత్ముడు నీకు తోడై ఉంటే చాలు, ఏ లోటు నీకుండదు. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహవాసము నీకు ఎల్లవేళలా ఆశీర్వాదంగా ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.